హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణలో రాష్ట్ర ప్రజలందరికీ అదిరిపే శుభవార్త. వృద్ధులకి, వితంతువులకి, ఒంటరి మహిళలకి ఇక ప్రతి ఒక్కరికి కూడా 4,000 నుంచి 4,016 నుంచి 6,016 వరకు అయితే పెంచారండి. మరి పెంచిన డబ్బులు ఎప్పుడు ఇస్తారు అనేసి ఒక ఆతృత అనేది ప్రతి ఒక్కరిలో కూడా ఉన్నది. కొత్త వారికి, పాత వారికి మరి ఎప్పుడు ఇస్తారు? 2 నెలల డబ్బులు ఇస్తారా? మరి ఎప్పుడు ఇస్తారో తెలుసుకునే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ సింబల్ బటన్ గంట సింబల్ నొక్కితే నేను వేసే లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ మీకు వెంటనే అయితే వస్తాయండి. లేట్ చేయకుండా అయితే వీడియోలకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి కూడా పాత వారికి, వృద్ధులకి, వితంతులకి, ఒంటరి మహిళలకి 4,000 రూపాయలు, వికలాంగులకి 6,000 రూపాయలు అయితే కేటాయించడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు ఎన్నికలు అయితే జరుగుతున్నాయి కాబట్టి మీకు ఈ 2 నెలల డబ్బులు అంటే మార్చ్ ఏప్రిల్ డబ్బులు అయితే మీకు మేలోనన్నా లేకపోతే జూన్లో అయినా ఖచ్చితంగా అయితే పెంచిన డబ్బులతో సహా ఇస్తారు. చాలామందికి 60% మందికి పాత వారికి రద్దు అవుతున్నాయి. ఎందుకంటే వాళ్ళు ఒకే బ్యాంకులో అలాగే ఆ డబ్బులు అనేది పెట్టుకోవడం వల్ల మీకు ఫేక్ సర్టిఫికేట్ కూడా చూపించడం వల్ల కూడా రద్దు అవుతున్నాయండి. మీరు 2 నెలల డబ్బులు అయితే వస్తాయి జూన్లో. అలాగే ఇక వృద్ధులకి, వితంతులు, ఒంటరి మహిళ, కొత్త వారికి, వికలాంగులు 6,000